చేయండి రా బాబు, చంపుతున్నాడు. నిషా, ఏంటి అజయ్? గీత క్లాస్ లో లేదా? వారిని లోపల ఉంటే వీడి క్రింద వెయిట్ చేస్తాడు. వెళ్ళు, లోపల నీకోసం చాలా మంది వెయిటింగ్. వెళ్ళు, క్లాస్కి వెళ్ళు. పోరా చెత్త మొహం. దీని కలరు. అరే త్రిష వస్తుందిరా, ప్లీజ్ ఒకసారి అడగరా. నువ్వు అడగొచ్చు కదా, మొహం అలా పెట్టకరా. ఏ త్రిష ఇట్రావే. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అయ్యో సారీ త్రిష గారు, గీత రాలేదా? ఏమో. అదేంటి మీ ఇద్దరు కలిసే వస్తారు కదా? మేము కలిసిరాం, వచ్చాకే కలుస్తాం. దీని దగ్గర చాలా ఉంది రో. ఈ రోజు గీత వస్తుందా లేదా అది చెప్పు. వెళ్ళి జ్యోతిష్యుడిని అడుగు. నువ్వు చెప్పింది కరెక్టేరా, దీని దగ్గర చాలా ఉంది. గోరోజు ఆగండ్రా మీరు, మీ ఓవర్ యాక్షన్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలియదురా, ఈడియట్స్. కొంచెం గీత మొబైల్ నెంబర్ ఇవ్వా? చూడు సుధీర్, నా దగ్గర గీత నెంబర్ లేదు. పోనీ ఎలా తీసుకోవాలో చెప్పొచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు. ఫస్ట్ నువ్వు క్లాస్కి వెళ్ళవే. ఐస్ క్రీమ్లు బాగా తిని మొహం అలా పెట్టకరా. ఏంట్రా అంత సీరియస్ చూడకరా. నా గురించి సీమిడి బయట వదిలిరా. మరి నీ దగ్గర ఏముంది వెళ్ళమ్మా? సిరాకు తెప్పించకరా, అసలే గీత రాలేదని సచ్చినట్టున్నాడు. గీత గీత గురించి నీకు తెలుసా? గీత బీచ్ లో ఉంది, దానికి ఎందుకు టెన్షన్? అరే వెళ్దాం పదరా. అరే మేము క్యాంటీన్ లో ఉంటాగా, నువ్వు వెళ్ళొచ్చు. మేము క్యాంటీన్ లో ఉంటాం. వీడితోట. అరే ఆగ్రా, నేను వస్తున్నా. గీతరా? ఎందుకు అంత ఎగ్జైట్మెంట్? రోజు చూసే గీత కదా. గీతరా. అరే గీతను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను కదరా. సర్లే పదా. రే తన శారీలో ఉందిరా, బర్త్డేనేమో. రే వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఈ సోద అవసరమా? పదా. సర్లేరా. హాయ్ అజయ్. రే రండి. అంకుల్ రా. అవునరా. ఏంటే మీరు కాలేజీ క్లాస్ రూమ్ లో కూర్చోవలసిన టైంలో బీచ్ లో? అదేం లేదు అంకుల్, క్లాస్ రూమ్ లో బోర్ కొట్టింది, సరదాగా ఉంటుందా నేనే మీరు తీసుకొని వచ్చాను. అవును మీరేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నారు? ఒంటరిగా ఏం లేదా, మా గీత బీచ్కి వెళ్దామంటే తీసుకొచ్చాను. లేదంకుల్, ఏ రోజు కాలేజీకి ఆబ్సెంట్ గానీ గీత ఈ రోజు ఆబ్సెంట్ అయిందంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. అదేదో చెప్తే మేము కూడా గుర్తుంచుకుంటాం కదా. ఇది అంత గుర్తు పెట్టుకోవాల్సిన రోజు ఏం కాదయ్యా, గుర్తుల్ని మిగిల్చిపోయిన రోజు. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. గీత కాలేజీలో కూడా సరిగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. చిన్నప్పటి నుంచి ఇంతేనా? కాదయ్యా, గీత ఇప్పుడైతే ఎలా ఉంది కానీ ఒకప్పుడు చాలా సరదాగా ఉండేది. అలలు లేనిదే సముద్రం కాదన్నట్టు, అలజడి లేనిదే జీవితమే కాదన్నట్టుగా కొన్ని అలా అలా జరిగిపోతుంటాయి అంతే.